మంచి జీతం, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, ఇలాంటి అవకాశం కోసమే కదా చాలామంది ఎదురుచూసేది. అయితే అస్సలు ఆలస్యం చేయకండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది. దాని పూర్తి వివరాలిప్పుడు చూద్దాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మన డిఆర్డీఓ ఏకంగా 764 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అవును, నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. ఏకంగా 764 పోస్టులు. ఇదేదో మామూలు ఉద్యోగం కాదండోయ్. మన దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన డిఆర్డీఓలో అంటే ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థో ఆలోచించండి. అక్కడ ప్రభుత్వ ఉద్యోగమంటే అది కెరీర్కే ఒక పెద్ద గౌరవం. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అప్లై చేయడానికి చివరి తేదీ ఈరోజే. అవును, జనవరి 11, 2026. అది ఈరోజు అర్ధరాత్రి లోపు అప్లై చేసేయాలి. టైం అస్సల్లేదు. సో ఒక్కసారి ఆలోచించండి. దేశంలోనే టాప్ ఆర్గనైజేషన్ అయిన డిఆర్డీఓలో వందల కొద్ది ఉద్యోగాలు, జీతమేమో లక్షల్లో. కానీ అప్లై చేయడానికి టైం మాత్రం ఈ రాత్రి వరకే. ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరుకుతుందా? సరే, ఇంతకీ ఈ ఉద్యోగాలేంటి, ఏ ఏ పోస్టులున్నాయని డౌటొస్తుంది కదా. పదండి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ 2 మెయిన్ పోస్టుల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ప్రధానంగా 2 రకాల పోస్టులున్నాయన్నమాట. ఒకటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి. దీనికి కొంచెం ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఇక రెండోది టెక్నీషియన్ ఏ. దీనికి మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంత మంచి ఉద్యోగాల గురించి విన్నాక మరి వీటికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, మనం అప్లై చెయ్యొచ్చా అనే ప్రశ్న వస్తుంది కదా. పదండి ఆ అర్హతలేంటో చూసేద్దాం. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. టెక్నీషియన్ ఏ పోస్టుకైతే 10th క్లాస్ పాస్ అయి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అదే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి పోస్టుకు అప్లై చెయ్యాలంటే బీఎస్సీ డిగ్రీ గానీ లేదా 3 ఏళ్ల డిప్లొమా గానీ పూర్తి చేసి ఉండాలన్నమాట. ఇక వయసు విషయానికొస్తే 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఆ విషయంలో టెన్షన్ లేదు. ఇప్పుడు అందరూ మోస్ట్ ఈగర్గా వెయిట్ చేసే పాయింట్కొచ్చేద్దాం. అదే శాలరీ. ఎందుకంటే ఎంతైనా మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ముఖ్యం గదా. రెడీగా ఉన్నారా? ఈ పోస్టులకు నెల జీతం అన్ని అలవెన్స్లు కలుపుకొని ఏకంగా ₹1,00,000 వరకు రావచ్చు. అవును, ₹1,00,000. ఊహించుకోండి. ఆ జీతం మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె అలవెన్స్, టీఏ అంటే ట్రావెల్ అలవెన్స్, ఫుల్ మెడికల్ బెనిఫిట్స్. అంతేనా, పిల్లల చదువులు కూడా సపోర్టుంటుంది. ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. సరే, ఇంత మంచి ఆపర్చ్యూనిటీ, దీన్ని ఎలా మన సొంతం చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి, ఆ స్టెప్స్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా డిఆర్డీఓ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. కానీ ఒక్క విషయం మళ్ళీ చెప్తున్నా గుర్తుంచుకోండి, ఇదంతా ఈరోజు రాత్రిలోపే అయిపోవాలి. మరింకేం ఆలోచిస్తున్నారు? బహుశా కెరీర్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూస్తుంటే ఆ అవకాశం ఇదేనేమో. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే అప్లై చేయండి.